అలభ్య అక్షయ భక్తి భావ సుగంధమే ఈ వరకాళి పద్యరత్నాకరం. వేజండ్లపురములోని శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు శ్రీ వరకాళి లీలా వైభవాన్ని మహత్తరంగా రచించగా శ్రీ వరకాళి పద్యరత్నాకరం గ్రంథంలోని 326 పద్యరత్నాలలోని వేజండ్ల శ్రీ వరకాళీమాత లీలా వైభవాన్ని తెలియజేస్తున్న 26వ భాగము 197 నుండి 207 పద్యరత్నాలను కూర్పు చేసి ప్రవచిస్తున్నది భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారి దాసుడు వ్యాఖ్యాన వాచస్పతి బ్రహ్మశ్రీ ప్రభాకర స్వామి, హైదరాబాద్. అమ్మ పూజ సలుపనవని భక్తులకును శక్తి కరుణ చూపు భక్తి కొలది. అమ్మ పూజ సలుప నవని భక్తులకును శక్తి కరుణ చూపు భక్తి కొలది. పిండి కొద్ది రొట్టె ప్రియముగా లభించు. పిండి కొద్ది రొట్టె ప్రియముగా లభించు. కాళికాంబతనయ కనుము కృష్ణ. కాళికాంబతనయ కనుము కృష్ణ. శ్రీ కాళీమాత పూజ చేస్తే భక్తుల భక్తిని బట్టి వారిపై కరుణ చూపుతుంది అమ్మ. పిండి కొద్దియే రొట్టె లభిస్తుంది కదా. సాధారణంగా ఈ ప్రపంచంలో మనుషుల బుద్ధి ఆలోచనలు ఒకే రకంగా ఉంటాయి. కొన్ని విషయాల్లో అయితే మరీ ఖచ్చితంగా కూడా ఉంటాయి. ఉదాహరణకి ఒక ప్రయాణికుడిని తీసుకుంటే అతను ఎలా భావిస్తాడంటే, స్టేషన్కు వెళ్ళగానే రైలు వచ్చి ఆగాలి, లేదు బస్ స్టాండ్కి వెళితే బస్సు వచ్చి ఆగాలి, ఎక్కి కూర్చున్న వెంటనే బయలుదేరాలి, బయలుదేరిన తర్వాత మధ్యలో ఎక్కడ ఆగకుండా తను దిగవలసిన గమ్యస్థానానికి వేగంగా వెళ్ళి ఆగాలి. అందరి మనస్తత్వం దాదాపు ఇలాగే ఉంటుంది. అదేవిధంగా భక్తులందరూ పూజ మొదలెట్టగానే తమ కోరికలు వెంటనే తీరాలి అనుకుంటారు. అయితే వారు చేసే పూజలో భక్తి నిండుగా ఉంటే ఆ తల్లి కరుణ కూడా నిండుగా త్వరితంగా ఉంటుంది. గుప్పెడు పిండి తీసుకుని దోసెడు రొట్టె తయారు కావాలనుకోవటం అవివేకం. పిండి అంటే భక్తి ఎంత ఉంటే రొట్టె అంటే ఫలితం అంతే ఉంటుంది. పిండి ఎంత ఉంటే రొట్టె అంతే ఉంటుంది. భక్తి ఎలా ఉంటే ఎంత ఉంటే ఫలితం అలాగే ఉంటుందన్నమాట. ఇది మనం తెలుసుకోవాల్సిన నిజం. పిండి యొక్క పరిణామమే రొట్టె. ఈ దేహం అనే పెనాన్ని తపో యజ్ఞాది అనుష్ఠానాలతో వేడెక్కించి భక్తి అనే పిండిని గురువు అనుగ్రహంతో రొట్టెగా తయారు చేసి కాలిస్తే అది ముక్తిగా మారి ఆకలి నుంచి విముక్తిని కలిగిస్తుంది. ఆ తల్లి శ్రీ కాళీమాత అనుగ్రహ సంపాదనకు అనుకూలిస్తుంది అంటారు పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు. ఆదిశక్తి అండ అన్ని వేళల నుండ ఆగ్రహములేవి అంటలేవు. ఆదిశక్తి అండ అన్ని వేళల నుండ ఆగ్రహములేవి అంటలేవు. కాళి భక్తులకు కలుగునే ఆపదల్. కాళి భక్తులకును కలుగునే ఆపదల్. కాళికాంబతనయా కాళికాంబతనయ 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 కనుము కృష్ణ. అన్ని వేళలా
ఆదిశక్తి అండ ఉంటే ఏ గ్రహాలు అంటుకోలేవు. కాళీ భక్తులకి ఏ ఆపదలు కలగవు. ఎవరి ఆగ్రహాలు ఏమీ చేయలేవు. గ్రహస్థితిని బట్టి మన తలరాతకు అనుగుణంగా కష్ట సుఖాలు వస్తూ ఉంటాయి. తలరాతను ఎవరైనా అనుభవించవలసిందే. కానీ శ్రీ కాళీమాతను శరణు వేడిన వారికి, ఆ తల్లి నుంచి సిద్ధులు పొందిన వారికి ఆ కష్టాలు అతి స్వల్పంగా లేదా స్వప్నంలో అనుభవించడం జరుగుతుంది. దానివల్ల వారికి కష్టాన్ని అనుభవించాము అనే బాధ తెలియదు. సాక్షాత్తు పరమేశ్వరుడు కూడా విధిలిఖితానికి బద్ధుడై శని ప్రభావం చేత చెట్టు త్వరలో దాక్కున్నాడు. ఎంతటి బలవంతులైనా శక్తివంతులైనా విధిలిఖితానికి తల వంచవలసిందే. కానీ ఆ గ్రహాలు కూడా ఆదిపరాశక్తి ఆజ్ఞతో అనుజ్ఞతోనే సంచరిస్తాయి. కనుక ఆదిపరాశక్తి అయిన శ్రీ కాళీమాత అండ అనుగ్రహం ఉన్నవారిని అవి తాకలేవు. శ్రీ కాళీమాత భక్తులు ఏ ఆటంకం ఆపద రాకుండా సాధనను కొనసాగించవచ్చు. అలాగే ఏ దుష్టశక్తుల ప్రభావం వారిని అంటలేవు. వారు కూడా ఎలాంటి ఆగ్రహాలకు లోను కాక శాంతమూర్తులై శ్రీ కాళీమాత అనుగ్రహాన్ని పొందుతారు అంటారు పై పద్యంలో భగవాన్ శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు. కారు మబ్బువలెను కాళియుండు రణానా కాళిగొల్చువాడే ఘనుడు జగతి. కారు మబ్బువలెను కాళియుండు రణాన కాళిగొల్చువాడే ఘనుడు. కాళి అండనుండ కలుగును విజయము. కాళి అండనుండ కలుగును విజయము. కాళికాంబతనయ కనుము కృష్ణ. యుద్ధరంగంలో శుంభ నిశుంభ వధకు ఆవిర్భవించిన శ్రీ కాళీమాత కారుమబ్బులాగా నల్లగా ఉంది. ఆమెను పూజించేవాడే ఘనుడు. ఆమె అండతోనే విజయం కలుగుతుంది. కారుమబ్బులు కరుణతో వర్షిస్తాయి. కోపంతో గర్జించి పిడుగుల్ని రాలుస్తాయి. మేఘం ఒకటే అయినా దానిలో ఆగ్రహం అనుగ్రహం రెండూ ఉన్నాయి. రూపంలో నల్లగా ఉండే శ్రీ కాళీమాత అనుగ్రహాన్ని పొందిన వారి జీవితం ఏ ఇబ్బందులు లేకుండా హాయిగా సాగిపోతుంది. కానీ ఆ తల్లి ఆగ్రహిస్తే పిడుగులు కురిపిస్తుంది. ఆ శక్తికి ఎవరైనా మాడి మసైపోవలసిందే. ఆ శక్తికి ఎదురు నిలిచి బ్రతకగలిగిన వారు ఎవ్వరూ లేరు. ఇంద్రనీల మణివలే 10 కరచరణాలతో ఆవిర్భవించిన శ్రీ కాళీమాతను సేవించాలి. యుద్ధరంగంలో దానవ సంహారం కోసం నల్లని కారుమబ్బులాంటి దేహఛాయతో ఆ తల్లి అవతరించింది. కారుమబ్బులో నుండి పడిన పిడుగులు రాక్షస సంహారం చేస్తే ఆ మబ్బుల నుండి కురిసిన వర్షం లోకాన్ని సస్యశ్యామలం చేస్తుంది. కాబట్టి శ్రీ కాళీమాతను పూజించేవారు మాత్రమే ఘనులవుతారు. ఘనము అంటే ఇక్కడ మేఘం అని కూడా చెప్పుకోవచ్చు. ఆ మేఘంలోనే ఆగ్రహము అనుగ్రహము రెండూ ఉన్నాయి. సాధకులు శ్రీ కాళీమాతగా మారిపోతారు. ఆ తల్లి శత్రువులను త్రుంచటానికే ఆవిర్భవించింది కనుక ఆమె అండ ఉన్నవారికి ప్రతిసారి విజయం లభిస్తుంది. విశ్వమందు జన్మ వింతలైయుండగా కాళియందే భక్తి కలిగియుండ. విశ్వమందు జన్మ వింతలైయుండగా కాళియందే భక్తి కలిగియుండ.
శక్తి దయను కీర్తి శాశ్వతమై నిల్చు కాళికాంబతనయా కనుము కృష్ణ. ఈ విశ్వంలో జన్మించడమే వింత వింతలుగా ఉంటుంది. కాళియందు భక్తి కలిగి ఉంటే పరాశక్తి దయతో శాశ్వతమైన కీర్తి నిలబడుతుంది. ఈ జనన మరణ చక్రంలో మానవుడు ఏ రూపం నుండి ఏ రూపంలోకి మారుతూ ఉంటాడో ఎవ్వరికీ తెలీదు. మరుజన్మలో మానవ జన్మ లభిస్తుందో లేదో, లేక వేరే ఏ ఇతర ప్రాణిగా జన్మించవలసి వస్తుందో ఎవరికీ తెలియదు. మానవ జన్మ ఎంతో దుర్లభమైంది. అదృష్టవశాత్తు నరజన్మ వచ్చింది. ఈ జన్మలో కాళీమాతను ఆశ్రయించి భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆమె దయ వల్ల కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఆ కీర్తి శాశ్వతంగా నిలిచిపోతుంది. జన్మరాహిత్యం ద్వారా ముక్తి లభిస్తుంది. దేహం వీడిన తరువాత వారు జీవించి ఉన్నంత కాలంలో ఆచరించిన సుకర్మల వల్ల ప్రజల మనసుల్లో శాశ్వతంగా నిలిచి ఎంతోమందికి మార్గదర్శకులవుతారు. వారు చూపిన బాటలో నడవటానికి ప్రజలు ఉత్తేజితులవుతారు అంటున్నారు పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు. సర్వ సృష్టికెప్పుడు శక్తి ఆధారమౌ కాళిలేక ప్రాణి కదలదణువు. సర్వ సృష్టికెప్పుడు శక్తి ఆధారమౌ కాళిలేక ప్రాణి కదలదణువు. ఆత్మశక్తికెప్పుడు అధినేత్రి కాళిరా. ఆత్మశక్తికెప్పుడు అధినేత్రి కాళిరా. కాళికాంబతనయ కనుము కృష్ణ. కాళికాంబతనయ కనుము కృష్ణ. ఏనాడైనా సర్వ సృష్టికి శక్తియే ఆధారం. కాళికాంబ లేకుండా ఏ ప్రాణి అయినా కొంచెం కూడా కదలేదు. జీవులెన్నున్నా మొత్తం ఆత్మశక్తి ఎప్పుడూ కాళీమాత అధీనంలోనే ఉంటుంది. బండి చక్రానికి దాని కేంద్ర స్థానంలో స్థిరంగా ఉండే ఇరుసు, దాని నుంచి చక్రానికి అనుసంధానమై ఉండే తమ్మెలు లేక ఆకులు ఆధారం. ఆ ఇరుసు కదులుతుంటే చక్రం తిరుగుతుంది. కాలానికి అధిదేవత శ్రీ కాళీమాత. కాలచక్రం ఎప్పటికీ ఆగదు. ఆ కాలచక్రానికి ఆ తల్లే ఆధారం. దాన్ని కేంద్ర బిందువుగా చేసుకొని కాలచక్ర గమనానికి శక్తినిస్తుంది. సర్వలోకాలు, వాటిలోని జీవరాశులు ఆ మూలశక్తి కారణంగానే చెలించగలుగుతున్నాయి. ఆ తల్లి తన శక్తిని ఉపహరించుకున్న క్షణంలో లోకాలన్నీ అచేతనమైపోతాయి. పంచభూతాలు శక్తిహీనమై స్థాణువులవుతాయి. ఫలితంగా జీవరాశులన్నీ నశించిపోతాయి. సృష్టి అంతమైపోతుంది. శక్తి లేనాడు శివం కూడా శవం అయిపోతుంది. అందుచేత 14 లోకాల్లోని పదార్థాలు ఏవైనా ఎన్నైనా వాటిలోని ఆత్మశక్తి మాత్రం శ్రీ కాళీమాతయే. ఆ తల్లే ఆత్మశక్తికి అధినేత్రి. కాలగతిని తెలుపు ఘనమైన గురువులు దైవ సమలుగాగా తనరుచుందురు. కాలగతిని తెలుపు ఘనమైన గురువులు దైవ సములుగాగా తనరుచుందురు. కాలగతిని తెలిపి కాళిక నచ్చింతురు. కాళికాంబతనయా. కాలగతిని తెలిపి కాళిక నచ్చింతురు. కాళికాంబతనయ కనుము కృష్ణ. కాలగమనాన్ని తెలిపే గొప్ప గురువులు దైవ సమానులుగా కీర్తించబడతారు.
వారు కాలగమనాన్ని తెలిపి కాళికామ్మవారిని పూజిస్తూ ఉంటారు. శ్రీ కాళీమాతను ఉపాసించి ఆ తల్లి అనుగ్రహం పొందిన సిద్ధులు సద్గురువులై కాలగతిని తెలియచేస్తూ ఉంటారు. తమను ఆశ్రయించిన వారి బాగోగులను దయతో చూస్తుంటారు. వారి ఈతి బాధలను పోగొట్టడానికి ఎలాంటి అవరోధాలు కలుగుతున్నాయో శ్రీ కాళీమాత తమకు ప్రసాదించిన అమోఘమైన యోగ శక్తి ద్వారా గ్రహించి వాటికి పరిష్కార మార్గాలు తెలియచేస్తారు. అవసరాన్ననుసరించి పూజలు, యజ్ఞాలు, క్రతువులు నిర్వహించి వాటి ద్వారా వెలువడే శక్తిని తీర్థంగానో ప్రసాదంగానో ఇచ్చి వారి క్లేశాలను దూరం చేయటంలో గురుతర బాధ్యతల్ని పోషిస్తారు. కాలమహిమ, కలిమహిమల వలన తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న వారికి తక్షణ ఉపశమన నివారణల కోసం తమ మంత్రశక్తి ద్వారా వారికి సత్వర ఫలితాన్ని అందిస్తారు. కొన్ని సమయాల్లో తమ భక్తులు ఆ సద్గురువు దగ్గరకు రాలేక వేరే చోట ఉండి ఆపద యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటే శ్రీ కాళీమాత తమకు ప్రసాదించిన అద్భుతమైన యోగశక్తి ద్వారా ఆ విషయాన్ని తెలుసుకుని గురువుగారు తాము కూర్చున్న చోటు నుంచే ఆపదలో ఉన్నవారిని రక్షిస్తారు. కాలగతిని తెలుసుకోవడం అంటే ఇదే. ఇది మానవ మాతృడికి సాధ్యం కాదు. నిరంతరం శ్రీ కాళీమాత నామస్మరణ చేస్తూ ఆ తల్లిగా మారిన వారికే సాధ్యమవుతుంది. అలాంటి గురువులు లోకంలో దైవ సమానులుగా పూజలందుకుంటారు. అటువంటి వారిలో శ్రీ భగవాన్ శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు ఒకరు. వారు ప్రతిక్షణం కాళీమాత పాదసేవలోనే తరిస్తూ భక్తుల్ని తరింపచేస్తుంటారు. భూత భవిష్యత్ వర్తమానాలను తెలుపగల దైవజ్ఞులు. ఒక్కసారి వారిని దర్శించగలిగితే, స్పర్శించగలిగితే, వారి కరుణామృతాన్ని పొందగలిగితే జన్మ ధన్యం. ఇది మాలాంటి వేలాది జనుల అనుభవం, పరమ విశ్వాసం కూడా. కాలరూపునిలోని ఘనమర్మమెరుగక కలవరమ్ము చెందు కలుషమతులు. కాలరూపులోని ఘనమర్మమెరుగక కలవరమ్ము చెందు కలుషమతులు. భూమి నావ నడుపు భూరి సరంగంబా. భూమి నావ నడుపు భూరి సరంగు అంబా. కాళికాంబతనయ కనుము కృష్ణ. అమ్మ నల్లని రూపంలోని రహస్యం తెలుసుకోలేక కలుషాత్ములు కలవరపడుతూ ఉంటారు. భూమి అనే పడవని నడిపే పెద్ద సరంగే అమ్మ. కాళీమాత రూపంలోని కాలవర్ణం చూసిన కలుషాత్ములు మాత్రమే కలవరం చెందుతారు. తమోగుణ వర్ణమైన నల్లని రంగు ఆ గుణాన్ని పోగొట్టడానికేనని తెలుసుకోవాలి. తమోగుణ కలుషాత్ములను సంహరించటానికి ఆ తల్లి వచ్చింది కనుక ఆమెను చూసి వారే భయపడుతూ ఉంటారు. అంతే తప్ప ఆ తల్లి క్రూరురాలు, కఠినాత్మురాలు కాదు. ఈ భూమి అనే పడవ జీవనవాహినిలో మునిగిపోకుండా కరుణతో చుక్కాని చేతపట్టి నడిపే సరంగు ఆ తల్లి శ్రీ కాళీమాతయే. సరంగు అంటే ఆ పడవని, ఓడని నడిపేవాడు. నైపుణ్యం గలవాడైతే ప్రయాణ మార్గమధ్యంలో ఎదురయ్యే కనిపించని సుడిగుండాల బారిన పడకుండా చాకచక్యంగా పడవని నడిపిస్తాడు. నదీ ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు నీటి అడుగున కనిపించని సుడులు తిరుగుతుంటాయి. పైకి నది ప్రశాంతంగానే ఉంటుంది. అలాంటి వాటి నుంచి గమనించి పడవను తప్పించగలిగిన వాడు అసలైన సరంగు. శ్రీ కాళీమాత జీవితంలోని ఆటుపోట్లను గమనించి
భక్తులు వాటిలో చిక్కుకోకుండా నేర్పుగా, లాఘవంగా బ్రతుకు నావను నడిపిస్తుంది. అందుకే ఆ తల్లిని సరంగుగా పోల్చారు పై పద్యంలో. ఆమె, ఆ తల్లి శక్తియుక్తుల్ని తెలుసుకోవటం చాలా కష్టమని చెప్తూ పూజ్య గురుదేవులు శ్రీ 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 వెంకట కాళీకృష్ణుల వారు, ఆదిశక్తి ప్రాణులన్నిటి నాడించు మాయ తొలగజేయు మహిత శక్తి. ఆదిశక్తి ప్రాణులన్నిటి నాడించు మాయ తొలగజేయు మహిత శక్తి. శక్తి సములు లేరు జగతిలో నెవ్వరు, శక్తి సములు లేరు జగతిలో నెవ్వరు. కాళికాంబతనయ కనుము కృష్ణ. ప్రాణులన్నిటినీ ఆదిశక్తియే నడిపిస్తుంది. ఆ మహాశక్తియే మాయను తొలగిస్తుంది. శక్తితో సమానమైన వారు ఎవ్వరూ లేరు. తల్లి గర్భంలో పురుష బీజం పడి అది పిండంగా మారి నవమాసాలు అక్కడ పెరిగి జన్మించే వరకు ఆ తల్లి శ్రీ కాళీమాత ఆ బిడ్డకు మాయపొరను కల్పించి రక్షణ కల్పిస్తుంది. అందులోనే బిడ్డకు అవసరమైన పోషణనందిస్తుంది. అక్కడే ఆ మాయ పొరలోపలే బిడ్డ కదులుతూ ఆడుకుంటూ కేరింతలు కొట్టడానికి శ్రీ కాళీమాత శక్తినిస్తుంది. జన్మించటానికి ముందు తల్లి గర్భంలో ఎవరికైనా ఇదే పరిస్థితి. నవమాసాలు నిండిన బిడ్డను లోకానికి ప్రసాదించే ముందు కప్పి ఉంచిన మాయపొరను తొలగిస్తుంది. ఆ మాయపొర తొలగిన తరువాత బిడ్డ లోకాన్ని చూసి తెలుసుకోగలుగుతుంది. అదేవిధంగా కంటికి మాయపొరలు కమ్మిన మానవులు మంచి చెడు విచక్షణ తెలుసుకోలేక మూఢులై రాక్షసుల్లాగా ప్రవర్తిస్తుంటారు. శ్రీ కాళీమాతను విశ్వసించి ఆశ్రయించి ఆరాధించే వారికి ఆ తల్లి కరుణించి విచక్షణ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అజ్ఞానం మాయపొరలాంటిది. అది తొలగితే తప్ప విజ్ఞానులు కాలేరు. ఆ తల్లి తన శక్తితో అజ్ఞానపు మాయపొరల్ని తొలగించి వేస్తుంది. ఈ సృష్టిలో కాళీమాతకున్న శక్తి వేరెవ్వరికీ లేదు అంటున్నారు పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు. అంగవనిపై వెలయు ఆలయం ములువన్ని అణువులయ్య జగతినద్భుతముగా. అవనిపై వెలయు ఆలయం ములువన్ని అణువులయ్యే జగతినద్భుతముగా. అణువులోన ఉన్న ఆ శక్తి నెరుగుము, అణువులోన ఉన్న ఆ శక్తి నెరుగుము. కాళికాంబతనయ కనుము కృష్ణ. భూమి మీద ఉన్న ఆలయాలు అన్నీ ఆశ్చర్యకరంగా అణువులుగా అయిపోయాయి. అణువులో ఉన్న ఆదిశక్తిని మనం తెలుసుకోవాలి. నీవారసూకవత్తన్వీ పీతాభాస్వచ్చణూపమా నీలతోయద మధ్యస్థ బిజ్జుల్లేకేవ భాస్వర అని మంత్రపుష్పంలో వర్ణించే నివ్విరి ధాన్యపు గింజ మొనంత సన్నగా అణువు అంత రూపంలో సృష్టిలోని ప్రతి అణువులోనూ ఉండే శక్తి సమ్మేళనంతోనే దేవుళ్ళు, దేవాలయాలు, చరాచరాలు అన్నీ ఏర్పడుతున్నాయి. ఆ ఆదిపరాశక్తి కాళీమాతను, ఆ తల్లిని, తల్లి యొక్క శక్తిని తెలుసుకోవాలి. సామూహికంగా భక్తులంతా ఒకచోట చేరి వారి ఆధ్యాత్మిక భావాల్ని పరస్పరం తెలుసుకునేందుకు, తెలుపుకునేందుకు, హృదయాల్ని దేవునికి నివేదించడం కోసమని
అనాది కాలం నుంచి గుడులు ఆలయాలు ఆవిర్భవిస్తున్నాయి. ప్రతి దేవాలయానికి అందులో ప్రతిష్ఠింపబడిన దేవుడు లేదా దేవత వల్ల కొంత శక్తి ఏర్పడుతుంది. అక్కడికి వచ్చి పూజించి ప్రార్థించే వారికి ఆ స్థల మహత్యం వల్ల కొంత ఊరట, ఉపశాంతి లభిస్తాయి. అది గమనించే భక్తులు ఆ తల్లి శక్తివంతురాలని, వరాలిస్తుందని ఆశించి విశ్వాసంతో కొలుస్తూ ఉంటారు. ఎవరికైనా ఆధ్యాత్మిక శక్తి అంతా విశ్వాసంపైనే ఆధారపడి ఉంటుంది. అలాగే ఆధారపడే అనుగ్రహిస్తుంది అమ్మ కాళీ అని పై పద్యంలో గురు మహారాజ్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణుల వారు తెలియచేస్తున్నారు. ఆత్మగురుల జేరు అల్పజ్ఞులైనను, ఆత్మగురుల జేరు అల్పజ్ఞులైనను, విజ్ఞులౌదురిలను వేడ్కమీరా. అమ్మ చూపుతోడ అందరకు శుభమౌ, అమ్మ చూపుతోడ అందరకు శుభమౌ, కాళికాంబ తనయ కనుము కృష్ణ. అమ్మ తత్వం తెలిసిన గురువుల వద్దకు చేరే అల్పజ్ఞులైన విజ్ఞులవుతారు. అమ్మ కరుణా దృష్టితో అందరికీ శుభాలు చేకూరుతాయి. ఆత్మ గురువులు మంచి గంధపు చెట్టు లాంటి వాళ్ళు. తన చుట్టూ ఉన్నవి ముళ్ళ చెట్లైనా తన నీడను సేదదీరేవాళ్ళు ఎలాంటి వారైనా వారి గుణగణాలతో పని లేకుండా అన్నింటికీ అందరికీ సమంగా సుగంధాన్ని వెదజల్లి సంతోషపరుస్తుంది మంచి గంధపు చెట్టు. వారు కొంచెంసేపు సేదదీరి వెళ్ళిపోయినా వారికి ఆ గంధపు చెట్టు యొక్క పరిమళం అంటిపెట్టుకునే ఉంటుంది. అలాగే సద్గురువు దగ్గరికి చేరిన వారిని గురు లక్షణాలైన శాంతి, దయ, ప్రేమ, క్షమ, కరుణ మొదలైన దైవ లక్షణాలు ప్రభావితం చేస్తాయి. వారి మనస్సుల్లోని దుర్గుణాలు ఒక్కటొక్కటిగా కరిగిపోగా శ్రీ గురుభావాలకు అనుగుణంగా మార్పు చెందుతారు. అజ్ఞానంతో నిండిన వాళ్లైనా విజ్ఞానంతో పండిపోతారు. విషయ పరిజ్ఞానం ఏమీ లేని వాళ్ళు కూడా విషయాసక్తిని ప్రదర్శిస్తూ రచనలు చేయగలిగే శక్తిని పొందుతారు. సద్గురువు యొక్క శక్తికి అంతటి ఘనత ఉంది. గురువు మౌనంగానే వ్యాఖ్యానిస్తాడు. దానివల్ల శిష్యుని సందేహాలు తీరిపోతాయి. సమయాచారంలో బ్రహ్మ విద్య గురు పరంపరలో శ్రీ కాళీమాత కూడా ఒక గురువు కనుక ఆమె చూపుతోనే అల్పజ్ఞులు విజ్ఞులవుతారు. కలతలేని వారే కలలోన ఇలలోన విద్యలన్నీ నేర్చి వెలగవచ్చు. కలతలేని వారే కలలోన ఇలలోన విద్యలన్నీ నేర్చి వెలగవచ్చు. కాళీమాత కరుణ కష్టంబులుచురా, కాళీమాత కరుణ కష్టంబులుచురా, కాళికాంబదనయ కనుము కృష్ణ. కలత లేని వాళ్లే ఏ విద్యనైనా స్వప్నంలోనైనా జాగ్రత్త అవస్థలోనైనా నేర్చుకుని వెలుగొందుతారు. కాళీమాత కరుణ ఉంటే ఏ కష్టాలైనా తీరిపోతాయి. మానసిక ప్రశాంతతతో బుద్ధికి స్థైర్యం వస్తుంది. తద్వారా మనసుకు ఏకాగ్రత లభిస్తుంది. అటువంటి వారికి కలలో కూడా విద్యలు స్ఫురించి నేర్చుకోగలుగుతారు. ఏకలవుడు మొదలైన వాళ్ళు గురుభక్తితో గురువు చెప్పకపోయినా ఊహలతోనే సాధనతోనే విద్యలు నేర్చుకున్నారు. భౌతికంగా గురువు ఎదురుగా లేకపోయినా మనసులో ఎవరినైతే గురువుగా ఆరాధిస్తూ ఉంటామో వారే సూక్ష్మ రూపంలో వచ్చి వారి విద్యలకి ప్రేరణనిస్తారు. మనసుతో
గురు సాంగత్యం పొందటం వల్లనే ఈ విద్యలు సాధ్యమవుతాయి. అయితే ప్రశాంతత, ఏకాగ్రత రావాలి అంటే మనసులోని కలతల్ని పోగొట్టుకోవాలి. దృఢ నిశ్చయం కలిగి ఉండాలి. కలతలు, కష్టాలు తొలగిపోవాలి అంటే శ్రీ కాళీమాత కరుణ అత్యావశ్యకం అంటారు. పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు.